కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై వచ్చిన అభియోగాలను అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. 2019లో జానీ మాస్టర్తో బాధితురాలకు పరిచయమైనట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు వయసు 16 ఏళ్లని, ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై జానీ మాస్టర్ 2020లో లైంగిక దాడికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. 4 ఏళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, విషయం బయటపెడితే సినిమా అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించారని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి జానీ మాస్టర్ అడ్వకేట్ సీతయ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటంటే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఆరోపణలు ఏమేమి ఉన్నాయి, సెక్షన్స్ ఏం పెట్టారు, 14 రోజులు రిమాండ్ విధించారు కదా, ఏంటి ఈ రోజు జరిగింది ఉప్పర్పల్లి కోర్టులో నార్సింగ్ పోలీసు వాళ్ళు జానీ మాస్టర్ని రిమాండ్ చేయడం జరిగింది. అది కోర్టు వాళ్ళు పరిశీలించి యాక్సెప్ట్ చేసి 310 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఆ జ్యుడిషియల్ కస్టడీపై మేము తర్వాత యాజ్ పర్ లా ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం. ఏమేమి పెట్టారండి ఇతని పైన సెక్షన్స్ ఏమేమి? సెక్షువల్ హరాస్మెంట్ అండ్ పోక్సో యాక్ట్ ఉన్నవి, అవన్నీ ఫాల్స్ కేసులు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. జానీ మాస్టర్ అతని మీద కావాలని చెప్పి పెట్టారని చెప్పేసి చెప్పి అవన్నీ మేము కోర్టులో నిరూపించుకుంటాం. అంటే మైనర్ గా ఉన్నప్పుడు ఆమె పైన చేశారని చెప్తున్నారు. ఇప్పుడు కాదండి, మేము రిమాండ్ రిపోర్ట్ ఇంకా చూడలేదు, అవన్నీ చూసిన తర్వాత మాట్లాడాం. రైట్. ఇది ప్రస్తుతం అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం అయితే అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో తాము కోర్టు పరంగా అంటే న్యాయపరంగా తాము పోరాటం చేస్తామనేది ఒకవైపు అడ్వకేట్ చెప్తున్నారు. అలాగే తన పైన వచ్చిన అభియోగాలన్నీ కూడా పూర్తిగా ఫాల్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడో జరిగిన వాటికి ఇప్పుడు ఏ విధంగా పెడతారు కేసులు అనేది కూడా అతను అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి ఉంది. తామైతే కోర్టు ద్వారానే చూసుకుంటామనేది కూడా ఒకవైపు అతను చెప్తున్న పరిస్థితి.